హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించారు. మాజీ సైనిక ఉద్యోగులే మార్షల్స్ గా పనిచేస్తున్నారైతే విధులు బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్స్ పై ప్రభావం పడనుంది. అటు ట్రైనింగ్ కార్యక్రమం నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. గత సంవత్సర కాలంగా హైడ్రా నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మార్షల్స్ అంతా కూడా ప్రస్తుతం రోడ్డెక్కారు. ఈ యొక్క మార్షల్స్ ప్రస్తుతం ముఖ్యంగా చెప్పాలంటే హైడ్రా తరపున అంటే అంతకుముందు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవీడిఎంలో పనిచేసినటువంటి మార్షల్స్ అంతా కూడా అనేక సేవలు అందించారు. ముఖ్యంగా అటు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టైంలో కూడా హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి మార్షల్స్ అంతా కూడా ఈరోజు వారి యొక్క సేవలను కూడా నిలిపివేస్తూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు నిర్వహించినటువంటి ఒక పనుల బహిష్కరణతో పాటు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కారణాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు అంటే మీరు ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పుడు ఈ వర్షాలు కురిసిన సందర్భంలో మీరు అందించబోయేటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటే మీరు ఆ పనుల్లో బిజీగా ఉంటారు. అయినప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం మీరు నిరసన తెలపడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ మార్షల్స్ మొత్తం కంప్లీట్ మాన్సూన్లో దాంట్లో అన్నిట్లో వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సడన్గా మా పేమెంట్ని 7,000 దగ్గర వరకు తగ్గించడం జరిగింది. దానివల్ల ఈరోజు మార్షల్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఐజీ రంగనాథ్ సార్తో మాట్లాడదామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా కలవాలి. అయితే గతంలో మీకు ఎంత శాలరీ వస్తుంది? అంటే ఈవీడిఎంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేసినప్పుడు ఎంత శాలరీ వస్తుండే? ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ జియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత శాలరీ వస్తుంది మీకు? ఈవీడిఎంలో చేసినప్పుడు 29,500 రూపీస్ శాలరీ మాకు వచ్చేది. ప్రస్తుతానికి దానికి డిడక్షన్ చేసుకున్న తర్వాత 22,750 రూపీస్ శాలరీ జియో ఇప్పుడు పాస్ అయిందనమాట. దాంట్లో మళ్ళీ పిఎఫ్ కట్ అవుతుంది. దానివల్ల మేమందరం ఈరోజు ఇక్కడ చేరడానికి కారణం అదే. ఓకే, మొత్తం ఎంతమంది మార్షల్స్ ఉన్నారు? మీరు ఇటు ఎమర్జెన్సీ టీంలో కావచ్చు, అటు హైడ్రాలో కావచ్చు, పూర్తిగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు ప్రస్తుతానికి ఉన్న మార్షల్స్ అంతా 30 సర్కిల్స్కి 30 వెహికల్స్ ఉన్నాయి. డిఆర్ఎఫ్ వెహికల్స్ ఉన్నాయి. డిఆర్ఎఫ్ వెహికల్స్ మొత్తం కంప్లీట్ ఆన్ గ్రౌండ్లో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, చెట్లు పడిపోయినా కూడా, నీళ్ళు ఎక్కడైనా స్టక్ అయినా కూడా దానికి క్లియరెన్స్ చేయడం కానీ, రోడ్ క్లియరెన్స్ చేయడం కానీ, బ్రిడ్జెస్ క్లియరెన్స్ చేయడం కానీ, నాలాలు ఎక్కడైనా స్టక్ అయినా దాన్ని క్లియరెన్స్ చేయడం కానీ. దీని తర్వాత మాన్సూన్ టీమ్స్ ఇప్పుడు సపరేట్గా ఒకటి 30 సర్కిల్స్కి 150 వార్డ్స్లో మొత్తం కంప్లీట్ మాన్సూన్ టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నారు అక్కడ. ఆ మాన్సూన్ టీమ్స్ ఏంటంటే మొత్తం కంప్లీట్ సేమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి టోటల్ వచ్చిన వర్షాకాలానికి ఫైట్ చేసే ట్రూప్స్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది మాన్సూన్ టీమ్స్ అనమాట. ఇప్పుడు అవి కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ వర్క్ క్లోజ్ చేసుకొని అందరూ ఇక్కడికి వచ్చి చేరామన్నమాట. చివరిగా చెప్పండి, ఇప్పటికే అటు గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తున్నాయి. అయితే ఈ వర్షం కురిసిన ప్రతిరోజు కూడా మీరు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నా కూడా, ఎక్కడైతే చెట్లు పడిపోయినా కూడా, ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నా కూడా మీరంతా కూడా అక్కడ పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు మీరంతా కూడా బైకాట్ చేస్తున్నారు కదా, ఈ సందర్భంగా ఈ రోజు కురిసేటువంటి భారీ వర్షంలో మీరు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఇలాగే బైకాట్ చేస్తారు? సేవ 100% అందిస్తాం మేము. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసినప్పుడు మేము మేము ముందు వెనకాల చూసుకోలేదు, టైమింగ్స్ చూసుకోలేదు, వాతావరణం చూసుకోలేదు, సిచ్యువేషన్ చూసుకోలేదు. 24 గంటలు మాకు ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆ వర్క్ మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మా డిమాండ్ ఏం లేదు. సేమ్ మా శాలరీస్ మాకు రావు. డిజిఆర్పే ముతాబిక్ మాకు ఏం శాలరీ రావాలో ఆ శాలరీ మాకు ఇస్తే చాలు. ఎక్కడైనా శాలరీస్ పెరుగుతాయి కానీ తగ్గేది ఛాన్స్ లేదు. 7,000 8,000 రూపీస్ సడన్గా శాలరీ తగ్గించారు కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ తగ్గించడం వల్ల ఈరోజు మేము ఇక్కడ చేరామందరం కలిసి. మొత్తానికి చూస్తున్నాం, ఏదైతే హైదరాబాద్లో జరిగేటటువంటి ఎన్నో అత్యవసర సేవలకు కూడా ముందుగా నడిచేటటువంటి హైడ్రా డిఆర్ఎస్ సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క మార్షల్స్ అందరూ కూడా, అంటే గతంలో వీళ్ళంతా కూడా అటు సైన్యంలో, భారత సైన్యంలో పనిచేసినటువంటి వీరంతా కూడా అక్కడ రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఈవీడిఎంలో కావచ్చు, ఆ తర్వాత హైడ్రా ఏర్పడ్డాక హైడ్రా తరఫున కూడా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క మార్షల్స్కి ఉన్న పలంగా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా పూర్తిగా వారికి వచ్చేటటువంటి శాలరీలో సుమారుగా 7,000 పైన కూడా శాలరీ కట్ అవుతూ జీవో విడుదల చేయాలని కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కలిసి వారి యొక్క విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి శాలరీ పొందేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.